హాయ్ ఫ్రెండ్స్, రోజు మన స్వప్నాస్ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే మసాలా గారెలతో కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. దానికి కావాల్సిన మసాలా గారెలండి. ఆనియన్, 2 పచ్చిమిర్చి, టమాటో, చింతపండు. నేను పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకున్నానండి. తర్వాత మూకుడులో నూనె వేసేసి, తాలింపు గింజలు వేసేసి, కరివేపాకు వేసి, తర్వాత అవి వేగుతుంటే పచ్చిమిర్చి వేయాలండి. 2 పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, ఎక్కువ వేయద్దు, 2 వేయాలి. పచ్చిమిర్చి వేసినాక, పచ్చిమిర్చి వేగినాకే మంచిగా ఆనియన్ వేయాలి. బాగా వేపుకోవాలి పచ్చిమిర్చిని. మీరు ఎప్పుడైనా ఇలాంటి కర్రీ చేసుకున్నారా ఫ్రెండ్స్? కామెంట్లో కామెంట్ పెట్టండి. నేను పెద్ద సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను. ఆనియన్స్ వేగడానికి కొంచెం ఉప్పు వేసాను. తర్వాత దానిపైన పసుపు వేసి, కొంచెం మెంతి పొడి అండి, జీలకర్ర మెంతుల పొడి. నేను ఇంట్లో చేసుకున్నది అని చెప్పాను కదా, ఇంట్లో చేసుకున్నది జీలకర్ర మెంతుల పొడి వేసేసి, తర్వాత వేగుతుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకున్నాక, తర్వాత ఒక 2 టమాటోలు తీసుకున్నాను. ఆ 2 టమాటోలు బాగా గుజ్జులాగా మెత్తగా అయిపోయేదాకా మూత పెట్టి ఉడికించాలి. తర్వాత అవి ఉడికినాక మనం చింతపండు రసాన్ని వేయాలండి. చింతపండు రసము మన టేస్ట్కి తగ్గట్టు అండి. నేను కొంచెం ఎక్కువనే గారెలు తీసుకున్నాను కాబట్టి నా టేస్ట్కి తగ్గట్టు నేను వేసుకున్నాను. దాని తర్వాత కారం అండి, నేను 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. 1.5 స్పూన్ కారం వేసుకుని పులుసును బాగా మసలనివ్వాలండి. బాగా కలిపి మొత్తం కారం అనేది పులుసులో కలిసేటట్టు కలిపి బాగా మసలేటప్పుడు మనం గారెలను వేయాలి లాస్ట్కి. ఈ మసాలా గారెల రెసిపీ అనేది నా ఛానల్లో ఉంది అండి, స్వప్నాస్ గృహ ఛానల్లో ఉంది. నేను లింక్ బయోలో పెట్టేస్తాను. మీరు గారెలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఫాలో అవ్వండి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమే. సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాస్ కిచెన్.